ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధల కన్నీరా, ఈ కన్నీరంతా తుడిచివే నాదుడేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన దినమును మనకు వసగిన దేవుని నామం స్తుతింపబడునుగాక. ప్రపంచంలో ఎంతోమంది చనిపోయి ఉండగా మనకు ప్రాణమిచ్చి ఈ దినమును ఒక బహుమానముగా దేవుని కొరకు జీవించుటకు ఆయన అనుగ్రహం ఇచ్చి మన బ్రతికింప చేసుకున్న విధానం బట్టి వందనం చెల్లిస్తాం. ఈనాడు సువిశేషం కలుపులను కూర్చి మాట్లాడుచున్నది. యాజ్ అ ఫార్మర్, ఒక రైతులుగా మనందరికీ తెలుసు, మనం నాటుతున్నప్పుడు దున్నించి పొలమును సిద్ధంపరచి నాటుని మాత్రమే నాటుదాం. కొద్ది వారంలోనే, కొద్ది రోజుల్లోనే కలుపులు రావటం మనం చూస్తున్నాం. ఈ కలుపులు మంచి విత్తనమును, మంచి చెట్టుకు నాశనం అపాయం కనుక ఈ కలుపులను మనం తీసివేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ కలుపులు తీసివేయలేదంటే ఈ కలుపుల ద్వారా మంచి విత్తనం కూడా నాశనం అవటానికి సందర్భం ఉన్నది. కానీ ఈరోజు సువిశేషం వేరు విధంగా మనకు బోధిస్తుంది. ఏమనగా, ఆ యజమానుడు మంచి విత్తనముతో కలుపులు కూడా ఎరుగుటకు అనుమతిస్తున్నాడు. చివరి రోజున కోత కోస్తున్నప్పుడు గింజలను ఒక చోట చేర్చి పొట్టును అగ్నిలో కాల్చివేయుటకు వేరుపరుస్తాము, ఇప్పుడు ఏమి చేయకండి అని వదులుతున్నారు. ఇది న్యాయ తీర్పుకు గుర్తు. ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క దేశంలో కలుపు అన్నది దుష్ట క్రియలు, దుష్ట వాంఛల ద్వారా మనలో పిశాచు నాటుతున్న విత్తనాలు. ఆ విత్తనాలు మనం సరిగా చూసుకోలేదంటే పండు ఇవ్వవలసిన మన జీవితం పండుకు బదులుగా కలుపులే ఇస్తుంది. అప్పుడు ఈ ఫలానికి అధిపతి అయిన దేవుడు వచ్చి, పండు ఇవ్వలేని ఈ ఫలం, కలుపుని మాత్రమే ఇచ్చిన ఈ ఫలం నాకు ఎందుకు అని దాన్ని కాల్చివేస్తాడు, అనగా వదిలిపెడతాడు. ఇది మనం జాగ్రత్తగా వినవలసిన ఒక విషయం. మన జీవితంలో ఎన్నో కలుపులు కనిపించి ఉండవచ్చు. మన శ్రద్ధ వహించి దాన్ని తీసివేసి మంచి పండు దేవునికి, అనగా ఓనర్కి ఇవ్వలేదంటే మన్ను దేవుడు వదులుతారని, కలుపులతో నింపబడిన ఒక ఫలముగా మనం కాల్చివేయబడతామని ఈరోజు సువిశేషం హెచ్చరిస్తుండగా మనను మనం తగ్గించుకొని మంచి పండు ఇవ్వవలసిన నేను చెడు పండుని ఇచ్చి దేవునికి కోపం తెప్పించిన ప్రతి ఒక్క సమయములను గుర్తెరిగి పాప క్షమాపణం పొందుకొందాం, అడుగుదాం.
యోగ్యతతో ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మహాశక్తి కలిగిన దేవా, నిజమైన దైవమా, మిమ్ము స్తుతించి ఆరాధిస్తున్న మా అందరి మీద నీ కనికరమును కుమ్మరించు. మేము ఫలించాలని సకల ఆశీర్వాదంతో మమ్మల్ని నింపుతున్న మీ దర్శనమును మేము నెరవేర్చినట్లుగా చేయి. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యావే మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే. మొదటి పట్టణము నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను, చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నిటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నిబంధనలన్నిటినీ లిఖించెను. మరునాటి పొద్దుట కొండపాదు దగ్గర పూజాపీఠము నిర్మించెను. ఇజ్రాయేలీయుల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులను సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇజ్రాయేలీలో పడుచు వాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురులో సగము పల్లెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇజ్రాయేలీయులకు వినిపించెను. వారు యావే శాసనమెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అని అనిరి. అప్పుడు మోషే పల్లెములోని నెత్తురు ఇజ్రాయేలీయుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అని అనెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరము మీరు దేవునికి కృతజ్ఞతగా స్తుతులను బలిని అర్పింపుడు. మీరు దేవునికి కృతజ్ఞతగా స్తుతులు బలును అర్పింతుము. దేవాతి దేవుడైన ప్రభువు సంభాషించుచున్నాడు. ఆయన తూర్పు నుండి పడమర వరకు గల విశ్వదాత్రిని పిలుచుచున్నాడు. సౌందర్య నిధమైన సియోను పట్టణము నుండి ఆయన వెలుగు ప్రకాశించుచున్నది. అందరము మీరు దేవునికి కృతజ్ఞత స్తుతులను బలిని అర్పించుడు. మీరు దేవునికి కృతజ్ఞత స్తుతులు బలులు అర్పింతుము. బలి అర్పణ పూర్వకముగా నాతో నిబంధనము చేసుకొనిన
నా పవిత్ర ప్రజను పోగు చేయుడు అని ఆయన ఆదేశించును. ప్రభువు న్యాయవంతుడనియు ఆయననే స్వయముగా న్యాయము చెప్పిననియు ఆకాశము చాటుచున్నది. అందరము మీరు దేవునికి కృతజ్ఞత మరియు స్తుతులను బలిని సమర్పింపుడు. మీరు దేవునికి కృతజ్ఞత మరియు స్తుతులు బలులు సమర్పింతుము. మీరు దేవునికి కృతజ్ఞత స్తుతులనడే బలిని అర్పింపుడు. మహోన్నతునికి మీరు చేసుకొనిన మ్రొక్కుబడులను చెల్లింపుడు. అటు పిమ్మట మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు. నేను మీ ఇట్టపక్కులను తొలగింతును. మీరు నన్ను కీర్తింపవచ్చును. అందరూ మీరు దేవునికి కృతజ్ఞత స్తుతులను బలిని సమర్పింపుడు. మీరు దేవునికి కృతజ్ఞత స్తుతులను బలిని సమర్పింపుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండుగాక, మీ ఆత్మతో నందురుగాక. ఇప్పుడు ఇది మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇది మత్తయి సువార్త 13వ అధ్యాయం వచనములు 18 నుండి 23 వరకు. Gospel of St. Matthew chapter 13 verses from 18 to 23. The parable of the sower. Hear then the parable of the sower. When anyone hears the word of the kingdom and does not understand it, the evil one comes and snatches away what is sown in the heart. This is what was sown on the path. And as for what was sown on rocky ground, this is the one who hears the word and immediately receives it with joy. వచనములు 24 నుండి 30 వరకు. He puts before them another parable. The kingdom of heaven may be compared to someone who sowed good seed in the field. But while everybody was asleep, an enemy came and sowed weeds among the wheat, and then went away. So when the plants came up and bore grain, then the weeds appeared as well. And the slaves of the householder came and said to him, Master, did you not sow good seed in your field? Where then did these weeds come from? He answered them, An enemy has done this. The slaves said to him, Then do you want to go and gather them? But he replied, No, for in gathering the weeds you would uproot the wheat among with them. Let both of them grow together until the harvest, and at harvest time I will tell the reaper, Collect the weeds first and bind them to bundles to be burned, but gather the wheat into my barn.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దయచేసి కూర్చుందాం. దేవుని అద్భుతమైన శక్తిని పొందుటకు ఆశపడుతున్న దైవజనులారా, ఒక ఫలం అన్నది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాడు ఇంగ్లీష్లో చదివిన ఈ సువిశేష పట్టణమును తెలుగులో కొద్దిగా వివరిస్తాను. ఒక యజమానుడు తన పొలంలో గోధుమ గింజను చెల్లిస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈ గోధుమ గింజతో కలిసి కలుపులు కూడా వస్తున్నాయి. దీన్ని చూసిన పని మనుషులు యజమానుడి దగ్గర వెళ్ళి ఇట్లా అడుగుతున్నారు, ప్రభువా, యజమానుడా, పొలంలో మీరు గోధుమ గింజను కదా మీరు ఏమంటారు దాన్ని, చెల్లించటమా, చల్లటం, గోధుమ గింజను కదా మీరు చల్లారు, ఈ కలుపులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ కలుపు విత్తనం ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతుండగా యజమానుడు అన్నాడు, ఆ కలుపుని చల్లినవాడు పిశాచు. ఇప్పుడు పని మనుషులు అడుగుతున్నా, మనం పోయి దాన్ని తీసివేస్తామా? అప్పుడు యజమానుడు అంటున్నాడు, ఆ కలుపులతో కలిసి మీరు మంచి విత్తనమును కూడా, మంచి చెట్టుని కూడా, గోధుమ గింజలను కూడా మీరు తీసివేస్తారు. ఆ వేరుకు కూడా అపాయం ఉండవచ్చు, కనుక వదలండి. మనం కోత కోస్తున్నప్పుడు మొదటిగా కలుపులను తీసి కట్టి కాల్చివేయటకును గింజలను చేర్చి మన ఇంటికి తీసుకుంటామని ఈరోజు విశేష పట్టణం బోధిస్తున్నది. ప్రియమైన మిత్రులారా, ఈనాడు సువిశేష బోధనలు ఈ అంశం మీద ఉండను. వీట్ అండ్ వీడ్స్, ధాన్యం, విత్తనం మంచిది, అది దేవుని వాక్కు మాట. ఈ వాక్కుని ఒకరు గ్రహించి అర్థం చేసుకొని తన హృదయంలో నాటుకున్నా అది ఫలిస్తుంది. ఈ వాక్కుని అర్థం చేసుకొని తన హృదయంలో దానిని బదలపరుచుకుంటున్న వారి జీవితం 30, 60, 100% ఫలిస్తుంది. వాక్కుని గంటలు గంటలు విని అది గ్రహించలేని వారు పరిస్థితి ఎలా ఉంది అంటే, దానిలో పడిన విత్తనం వలె పక్షి దా విత్తనమును తినేసినట్లుగా పిశాచు మన చెవి నుండి తీసివేసుకొని పోతారు. మన మైండ్ కూడా అది వెళ్ళదు. బండరాయి మీద పడినది, కొద్దిగా మట్టి ఉంది వలన ఆ విత్తనం ఫలిస్తుంది, కానీ ఎండకు తట్టుకోకుండా కాల్చబడుతుంది. అనగా ఆ వాక్కు మనలో పని చేయుటకు మన హృదయమును దానికి తగిన విధంగా మనం తయారు చేయలేదు కనుక కష్టాలు, నష్టాలు, వేదనలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇది ఏంటి జీవితం, ఇది ఏంటి దేవుడు, మనం సాధారణంగా జీవిస్తామని వెనక్కి తిరిగి పడటానికి ఇది గుర్తు. వాక్కు విత్తనం మాడిపోవటం. మూడవది ఏమనగా ముళ్ళ పొదరులో పడటం. ముళ్ళు అన్న వెంటనే ఒక్కసారి అది కాపాడుతుంది, కానీ ముళ్ళు మధ్యలో పడుతున్నప్పుడు అది ఒక చెట్టుని పైకి రాకుండా అణచివేస్తుంది.
ఆ మొక్కలను మనం కాపాడలేము. అది పెరగదు. 1, 2 వేదన, కన్నీరు, కష్టం, అవమానం, దరిద్రం, అప్పు, బాధలు, వ్యాధి, ఇవి అన్నిటి వలన ఒక విత్తనం, దేవుని వాక్కు ఒకరిలో ఫలించకుండా అది అక్కడే అణిచివేయబడుచున్నది. 4వ ఫలం మంచి ఫలం మాట. దానిని ఒక వ్యక్తి దేవుని వాక్కుని మంచి హృదయములో స్వీకరించుంటున్నప్పుడు అది 30 రెట్లుగా, 60 రెట్లుగా, 100 రెట్లుగా ఫలిస్తుంది అని వాక్కు పలుకుచున్నది. చిన్నగా చెప్పాలంటే ఇట్ ఈస్ అప్ టు యూ, నీ ఇష్టం. ఏ దేవుని వాక్కు అయినా మనం ఎటువంటి మనోభావముతో, ఎటువంటి మనసుతో వింటున్నామో, స్వీకరిస్తున్నామో దాన్ని బట్టి మనకు ఫలిస్తూ ఉంటుంది. దేవుని వాక్కుని మంచి హృదయములో, మంచి మనసుతో వింటున్నవారు, ఏదో వింటాంలే, ఆదివారం పోయి వస్తాం, ఏదో గురువు చెప్తున్నారు వింటాంలే అని వింటటం, విన్న వాక్కు ఫలింప చేయబడాలని దాని కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసి ఉపవసించి దేవునిలో నిలబడకుండా పోవటం వలన వాక్కు తీసివేయబడుతుంది. కానీ ఈరోజు ఒక ఆశ్చర్యమైన విషయం ఏమనగా, వారు విత్తనమును చల్లించిన తర్వాత కలుపులు కూడా దానితో కలిసి వస్తున్నాయి అని వాక్కు పలుకుచున్నది. విత్తనం మంచిది, కానీ కలుపులు అవసరం లేని ఒక్కటి. విత్తనం ముఖ్యమైన విషయం, కానీ ఇక్కడ కలుపు దానిని అణచివేసి ఆధీనములో ఉంటున్నది. విత్తనమును యజమానుడు చల్లించిన, ఈ కలుపు విత్తనములను చల్లించిన వాడు పిశాచు. హల్లెలూయా. ఈ పిశాచు ఈ విత్తనములకు వ్యతిరేకంగా కలుపు విత్తనములు చల్లించు ఒక సమయం మనం నిద్రపోతున్న సమయం. దాని వలన ఏమి జరుగుతుంది? మంచి విత్తనం నశింపబడి కలుపు గింజలు తన ఆధీనమును చూపించుకొని అది పెరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నగా దీనిని మనం ధ్యానించుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తిలో మంచివాడు, కొన్ని రోజుల తర్వాత ఆయన కోపపడుతున్నాడు. ఆయనలో అహంకారం కనిపిస్తున్నది, అనుమానం కనిపిస్తున్నది, కామం కనిపిస్తున్నది, క్రోధం కనిపిస్తున్నది, పగ కనిపిస్తున్నది, త్రాగుబోతుతనం కనిపిస్తున్నది, విందు వినోదాలు కనిపిస్తున్నాయి, గొడవలు, జాతి మతమని మాట్లాడటం, విగ్రహ ఆరాధన, మంత్ర మాంత్రికం చేయటం, ఒకరు సొమ్ముని దొంగతనం చేయటం, ఒక్కరిని కొట్టటం, సెరచాల్లో ఉంచటం, ఒకరిని హత్య చేయటం, ఇవి అన్ని కూడా ఒక మంచి వ్యక్తిలో కనిపిస్తున్నాయి. అప్పుడు మనకి ఏమవుతుంది? మంచివాడు ఎట్లా మారిపోయారు. వారి తల్లిదండ్రులు మంచివాడు, వాళ్ళ సహోదరులు మంచివాడు, వారి తల్లిదండ్రులు గౌరవమైన ఒక ఉద్యోగంలో ఉన్నారు, వారికి జన్మించిన ఒక కూతురు టీచర్గా ఉంది, ఒకరు ఇన్స్పెక్టర్గా ఉన్నాడు. ఈయన ఇట్లా అయిపోయారే. ఒకే తల్లిదండ్రులే, ఈయన పాడైనదికి కారణం లోకంలో దేవుడికి ఇష్టం లేని ఇటువంటి విషయములను ఆయన చేస్తున్నదికి కారణం ఆయనలో కలుపు విత్తనమును ఎవరో చల్లించి ఉన్నాడు. ఈ కలుపు విత్తనం ఏమిటి? మనం ఏమి చూస్తున్నామో అది, ఏమి వింటున్నామో అది, మనం ఏం మాట్లాడుతున్నామో అది.
ఎవరితో ఉంటున్నామో అది, ఏమని తింటున్నామో అవి, ఎవరిని తాకుతున్నామో అవి. మన శరీరానికి కావలసిన ఆహారం ఎట్లా కన్ను, చెవి, ముక్కు, నోటి ద్వారా మనం పొందుకుంటున్నామో అట్లనే అదే అవయముల ద్వారానే కలుపులు కూడా మనలోనికి వెళ్తున్నాయి. నీ కన్ను నీ శరీరానికి దీపం. ఈ దీపం ఆరిపోయినా ఈ శరీరం చీకటిలో ఉంటది అని వాక్కు పలుకుచున్నది. ఏం చూస్తున్నాం అది మన జీవితంలో వస్తున్నది, మన జీవితంలో భాగముగా మారిపోతున్నది. ఏమి వింటున్నాం, ఏమి శ్వాసిస్తున్నాం, ఏమి మాట్లాడుతున్నాం, దేనిని తాకుతున్నాం, ఎక్కడ నడుస్తున్నాం, దేనిని ఆశిస్తున్నాం, దేనిని ఆలోచిస్తున్నాం, ఇవి అన్నీ కూడా నా క్యారెక్టర్ మారటకు, మంచిది కానీ చెడుగా మారటకు ఉపయోగం అవుతుంది. యజమానుడు మంచి విత్తనమును చల్లించి అది పెరుగుతున్నప్పుడు కలుపులు వస్తున్నాయి. మనం ఒక వచనం ధ్యానించుకుందాం. యెషయా పుస్తకం 5వ అధ్యాయం 3 నుండి 6 వచనం ఇట్లా పలుకుచున్నది. వాట్ మోర్ ఐ కెన్ డూ ఫార్ మై vineyard, వాట్ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ గుడ్ థింగ్స్. నేను నా ద్రాక్ష తోటానికి ఏం చేయలేదు. ఆ ద్రాక్ష తోటానికి కావలసిన కాంపౌండ్ని కట్టిన, నీళ్లు ఇవ్వటకు ఏర్పాటు చేసిన, వరం వేసిన, భద్రంగా ఉండటకు సకలమును చేసిన, కానీ ఈ వాక్యం చెప్తుందంటే నీకు అన్నీ చేసిన తర్వాత వై యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ గుడ్ థింగ్స్, రాదర్ ప్రొడ్యూసింగ్ అన్వాంటెడ్ థింగ్స్. భూమిలో నరుడిని దేవుడు సృష్టించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన కొరకు జీవిస్తాడని కావలసినది అన్నిటినీ ఇచ్చి ఈ భూమికి మమ్మల్ని తెప్పిస్తున్నాడు. తిండటకు, త్రాగటకు, ఉండటకు, కప్పుకోవటానికి, ప్రేమించుటకు, ఇవి అన్నీ మన దేవుడు వసగి కూడా మనం దేవునికి ప్రతిఫలముగా పండు ఇవ్వటకు బదులుగా కలుపుని ఇస్తున్నామని వాక్కు బోధిస్తున్నది. దేవుడు నీ దగ్గర ప్రేమ ఉందా అని వెదకి వస్తున్నప్పుడు పగ, దేవుడు నీ దగ్గర పరిశుద్ధం ఉందా అని అడుగుతున్నప్పుడు అక్కడ పాపం, దేవుడు నీ దగ్గర సమాధానం ఉందా అని వెతుకుతున్నప్పుడు నీలో గొడవలు, భార్య భర్తని ప్రేమించటం, ఒక్కరికొకరిని భరించలేదు, ఒకే ఇంట్లో ఉండి ఒక్కరిని కూర్చి ఇంకొకరితో మాట్లాడటం, తన సొంత కుటుంబ సభ్యులను కూర్చి కుటుంబంలో జరుగుతున్న విషయం గురించి ఇరుగు పొరుగు వారు కూడా తప్పుగా మాట్లాడుకోవటం, ఒక్కరికొకరి బరువుని తీయటం. అది కుటుంబంలో మాత్రం కాదు, కమ్యూనిటీస్లో, సొసైటీలో మన సొంత అన్నం తమ్ముడు, సొంత అమ్మా నాన్న, సొంత కూతురు, సొంత తమ్ముడు, అక్క, చెల్లి, వీళ్ళు బరువుని బయట ఉన్న వాళ్ళు తీయట్లేదు. మన కుటుంబ వాళ్ళే మనకు విరోధులుగా మారిపోతున్నాం. శాంతి సమాధానంతో ఉండిన ఇల్లు ఇప్పుడు ముక్కులుగా మారిపోయి ఒక్కరితో మాట్లాడలేదు. ఒకే ఇంట్లో ఉండి నలుగురు 4 దిక్కులు తిరుగుని నిలబడుతున్నారంటే అక్కడ విత్తనానికి బదులుగా కలుపు పెరిగి ఉంది కదా అర్థం. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిలో ప్రశాంతత, కరుణ, జాలి, దయ, సంతోషం, ఆనందం, విడుదల, సహాయం చేయటం అని నిండిపోవలసిన ఒక వ్యక్తి కూలిపోవటం, వ్యాధులు, కష్టాలు, కన్నీరు, భయం, ఆందోళన, దిగులు, కరువు కట్కం, ఒక్కరిలో
ఎముకల వ్యాధి, నరముల వ్యాధి, మానసిక వ్యాధి, పిచ్చి తలంపులు, పిచాచు శక్తులు వాళ్ళు కనిపించటం, త్రాగటం, పొగ త్రాగటం, బానిసత్వంలో ఉండటం, విభచారం, దొంగతనం, విగ్రహారాధన, ఇవి అన్నిలో ఒక్క మనుషులు కనిపిస్తున్నప్పుడు దేవుడు పలుకుతున్నారు, అయ్యా నీ ఫలించే చెట్టులాగా ఉంటావని నీలో నేను మంచి విత్తనం నాటినా. ఈ కలుపులు ఎప్పుడు వచ్చాయి? నీ ఎందుకు కలుపులతో నిండిపోయి ఉన్నావు? అప్పుడు వాక్కు ఈరోజు పలుకుచున్నది మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి మీరు చదివిన, నీ నిద్రించినప్పుడు విరోధి కలుపు చల్లును. ఎక్కడ వెలుగు లేదో అక్కడ చీకటి, ఎక్కడ ప్రార్థన లేదో, ఎక్కడ వాక్కు లేదో, ఎక్కడ ధ్యానం లేదో, ఎక్కడ తగ్గించుకోవడం లేదో, ఎక్కడ పరిశుద్ధ ఆత్మ లేదో అక్కడ చీకటి ఉండును. నీ నిద్రిస్తున్నప్పుడు కలుపుని చెల్లించాడు పిశాచు. మేల్కొని ప్రార్థన చేసి జీవితమును కాపాడుకోవలసిన వ్యక్తులు పిల్లలను, తన క్రింద ఉన్న వారిని, తన ఆత్మను కాపాడుకోవటానికి మేల్కొని ప్రార్థన చేయటకు బదులుగా నిద్రిస్తున్నవారు. ఆత్మ నిద్ర, శరీరం నిద్ర మాత్రం కాదు, ఆత్మ నిద్ర. ప్రార్థన చేయలేదా ఏం అవుతుంది? అందరూ ప్రార్థన చేసుకునే బ్రతుకుతున్నారా? దేవుడే లేనని వారు బ్రతుకలేదా? ప్రార్థన చేయలేని వాళ్ళు ఫలించలేదా? రోజు రోజు గంటలు గంటలు ప్రార్థన చేయటం వలన పొందినది ఏమిటి? వారు ఏమైనా పొంది ఉన్నారా? వారి జీవితంలో ఏమైనా ఆశీర్వాదం ఉన్నా? లేదుగా. ప్రార్థన చేసినా చేయకుండా ఒక్కటే అని బోధించి, నీ భర్తకి ఎప్పుడు కూడా వినయంతో ఉండున అవసరం లేదని బోధించి, నీ సంపాదించిన మొత్తం కూడా నీ భార్యకి ఇవ్వను అవసరం లేదని బోధించి, యవనత్వం అన్నదే అనుభవించుటకే అది ఏమి తప్పు కాదు, అందరూ చేస్తారు, తప్పు కాదని కలుపు చెల్లిస్తున్న వాళ్ళు పిశాచుకు సంబంధించిన వారు. పొరపాటుకు జరిగిన చిన్న విషయం కొరకు విడాకులు ఇచ్చే నీ సొంత కాళ్ళని జీవించవచ్చు. ఎందుకు కలిసి ఉండాలని భార్య భర్తను వేరుపరుస్తున్నవాడు. ఇన్ని సంవత్సరం కష్టపట్టు పనిచేసి నీకు ఆ మేనేజర్ ఏమి ఇవ్వలేదు కనుక నీ దొంగతనం చేసుకోవచ్చు, లంచం తీసుకోవచ్చు, కొద్దిగా అట్టిట్టిపోయినా పర్వాలేదు, ఏమార్చవచ్చు, కార్యంని సాధించుకోవటానికి వారితో కలిసి త్రాగవచ్చు, వారితో కలిసి సినిమాకి వెళ్ళవచ్చు, వారితో కలిసి క్లబ్కి వెళ్ళవచ్చు, మనకు కార్యం సాధించుకున్నా సరిపోతుందని నీకు ఎవరైనా చెప్తున్నారంటే కలుపు చెల్లటకు పిశాచు పంపబడిన వారే. మంచితనం కలుపు చెల్లిస్తున్నప్పుడు మారిపోతుంది. దీపముని వెలిగించిన వారు దీపముని అణచివేస్తున్నాడు. ఇప్పుడు ఈ బిడ్డ అవసరం లేదు, అభాసం చేసుకోవచ్చు అని నీ అమ్మ ఆలోచనిస్తుందంటే అది కలుపు. దొంగ అకౌంట్ చూపించుకొని మోసగించి నీ సొంత కార్యములను, సుఖమును అనుభవించుకోవచ్చు, తప్పు కాదు, నీకు రైట్స్ ఉన్నది అని నీ మనసాక్షి నీకు ఎవరో చెప్తున్నారంటే జాగ్రత్త. విత్తనం దేవుడి వాక్కు, విత్తనం చెల్లించేవాడు దేవుడు, కలుపు చెల్లించేవాడు దుష్టుడు. ఎప్పుడంటే నీ నిద్రిస్తున్నప్పుడు. దాని వలన వచ్చిన అభాయం ఏమిటి? మంచి విత్తనం పైకి రాకట్టక మునిపే ఈ కలుపు పైకి వచ్చి మంచి విత్తనం అణచివేసినది. మీ కుటుంబంలో శాంతి లేదు, నీలో శాంతి లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు. చెప్పాలంటే బ్రతుకుటకే ఇష్టం లేకుండా పోయినది. నిన్నటి రోజు ఒక భార్య భర్త ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లా శరీరం అంతా వేదన,
సన్నగా అయిపోతున్నా, తినబుద్ధి కాలేదు, ఇరుగు పొరుగు వారితో గొడవలు, నా మీద లేనని పోనని ఆ నిందలను మోపుతున్నారని కారణాలు చెప్పుకునే ఉన్నప్పుడు కౌన్సిలింగ్లో ఒక్క ప్రశ్న అడిగినా, మీ ఇంట్లో ప్రార్థన ఉందా? భార్య భర్త కలిసి ప్రార్థన చేస్తున్నారా? లేదు. భార్య భర్తలాగా దేవుడు మిమ్మల్ని కలిపినది వేరు దేనికి కాదు, కలిసి దేవుని మహిమ పరచటకి. వెలుగులేని చోటలో చీకటి ఉంటది. చీకటిని వెళ్ళగొట్టాలంటే మనం చేయవలసిన మొదటి కార్యం వెలిగించు. 5 నిమిషం 10 నిమిషం ప్రార్థనలో గడుపు. చదువు కలిగిన వ్యక్తి అయితే అర్ధ గంటలు 1 గంటలు బైబిల్ని చదువు. జ్ఞానం కలిగిన వ్యక్తి అంటే దేవుని పాటలను ఆరాధనలో పాల్గొను. బండి ఉన్నవాడు దేవుని ఆలయమును వెదకి దివ్య బలి పూజలో పాల్గొని వాక్కుని విని సత్ప్రసాదాలు స్వీకరించు. ఎందుకనగా నీలో ఉన్న మంచి విత్తనం కంటే కలుపు మెత్తగా మారుతుంది కదా. ఇంకా కొన్ని రోజులే నీ ద్వారా పెద్ద ప్రమాదం జరుగు ఉండవచ్చు. ఎవరునో కొట్టి చంపేయబోతున్నావో ఏమో, నీ భార్య నేను వదిలిపెట్టిపోతుందో ఏమో, నీ పిల్లలు లేదా నీ చుట్టాలు భరించకుండా ఉరి వేసుకుని చచ్చిపోతారో ఏమో. భయంకరమైన యాక్సిడెంట్కి కారణం నీ త్రాగటం వలన జరిగిపోతుందో ఏమో. అప్పులు 5,000 ఉన్నది ఇప్పుడు 5 లక్షలుగా మారపోతుందో ఏమో. నీ త్రాగటం వలన, చెడు అలవాటు వలన, లంచం తీసుకోవటం వలన నీ ఖైదు చేయబడబోతున్నావు ఏమో. ఆఫీసు నుండి మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నారో ఏమో. నీ కుటుంబంని సరిగా చూసుకోవటం వలన 3వ వ్యక్తిని ఇంటిలో కల్మషముతో వస్తున్నారో ఏమో. శ్రద్ధ వహించు. నీ రేయం పగను చూస్తున్న కార్యం నీ జీవితంగా మారబోతుందో ఏమో. జరుగుతున్న ప్రతి ఒక్క ఆ చెడు కార్యం కూర్చి పోలీసు వాళ్ళు అడుగుతున్నప్పుడు ఎక్కడ నేర్చుకున్నామని నేను చూసినా. 13 వయసు అబ్బాయి చెప్తున్నాను, చూసి నేర్చుకున్నా. 15 వయసు కొడుకు అంటున్నారు, నేను చూసి మర్డర్ ఎలా చేయాలి నేర్చుకున్నా. నేను చూసి డ్రగ్స్ ఎలా వేసుకోవాలని చూసి నేర్చుకున్నా. దేన్ని చూడాలి, దేన్ని చూడకూడదు, ఎవరిని ఉంచుకోవాలి, ఎవరిని ఉంచుకోకూడదు, ఎవరితో సహవాసం ఉండకూడదని నీ ఆలోచించలేదంటే కలుపు చెల్లింపబడుచున్నది. 10 మంది నీ స్నేహితులు చెడువాడుగా ఉండి నీ మంచివాడుగా ఉంటానని నీ తలంచకు, చాలా త్వరగా పడిపోతావు. ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30 నుండి 34 వచనం ఇట్లా పలుకుచున్నది. నేను ఒక్క మనిషి ద్రాక్ష తోటమును చూశా. పోతూనే ఉన్నప్పుడు ఒక ద్రాక్ష తోటంని చూశారన్నమాట. అది ఎలా ఉంది? ఆ ద్రాక్ష తోటానికి వారు చెయ్యవలసినదిని చెయ్యకుండా అది పాడైపోయినదిని నేను చూస్తున్నా. దానిలో కలుపులు పెరిగి ఉన్నాయి. ఆ ద్రాక్ష తోటం సమతల భూమిలో గడ్డి పెరిగి ఉన్నది. హల్లెలూయా. దాన్ని చుట్టి కట్టబడిన రాయితో కట్టబడిన కాంపౌండ్ వాళ్ళన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి. అక్కడ రాయబడి ఉన్నది. ప్రార్థన అన్నది దేవుడు మనకిచ్చిన ఒక కాంపౌండ్. దేవుడితో ఉంటున్న సంభాషణ, ద రిలేషన్షిప్ విత్ గాడ్, ఇట్స్ ప్రొటెక్ట్స్ అస్. మన ఉపవాసం దేవుడితో గడుపుతున్న సమయాలు మనకు గోడలాగా చుట్టి నిలబడుతుంది. ఇప్పుడు ఆ గోడ కూలిపోయి ఉన్నది. సమతల భూమిలో గడ్డి పెరిగి ఉన్నది. ఆ ద్రాక్ష వల్లి వేరుకు ప్రక్కన పెరిగి ఉన్న గడ్డి వలన ఆ ద్రాక్ష వల్లికి ఉన్న శక్తులన్నీ కూడా ఇవి తినేస్తున్నాయి.
మరలా పెద్దగా కలుపు పెరిగి ఉన్నది. ఇది ఒక వ్యక్తి చూస్తున్న కార్యం. ఆ ద్రాక్ష తోటముని చూస్తున్న వాడు దేవుడు ఈరోజు నీ జీవితమును, నా జీవితంని చూస్తున్నాడు. ఫలింపవలసిన ద్రాక్ష తోటం ఇట్లా ముళ్ళలను, కలుపులను ప్రొడ్యూస్ చేస్తుంది. అంజూరం చెట్టు దగ్గర యేసయ్య వెళ్ళి ఆకలితో పండుని వెదకుతున్నప్పుడు పండులు కనిపింపబడలేదు. దేవుడు దాన్ని క్షమించారని, వచ్చే రోజు అది మాడిపోయిందని, ఎండిపోయినదని మనం బైబిల్లో వింటున్నాం. మనం ఫలించుటకు సృష్టింపబడిన వాడు. మంచి చెట్టుగా మంచి పండు ఇవ్వటకు మనం నాటపడి ఉన్నాం ఈ భూమిలో. ఆమేన్. మంచి చెట్టు మంచి పండు ఇవ్వును. మంచి చెట్టుని కూర్చి మన పండుని చూసే తెలుసుకోవచ్చు. మంచి చెట్టు చెడు పండు ఇవ్వదు, చెడు చెట్టు మంచి పండు ఇవ్వదు. కలుపులతో నిండపడిన నా జీవితం నేను మంచి పండు ఇవ్వలేను. నా వలన ఎవరికూ ప్రయోజనపడదు. నా క్రియలు సొసైటీలో, కుటుంబములో అందరికీ ఆటంకాలను, అవమానమును, కన్నీరుని తెప్పిస్తుంది. త్రాగి ఇంటికి వస్తున్న ఏ వ్యక్తి వలన ఇంటిలో శాంతి కలగదు. దేవునికి వ్యతిరేకమైన శరీర పాపములో ఉన్న ఎవరికైనా వారు దేవునికి మంచి పండుని ఇవ్వలేదు. వారి పాపం వారితోనే ఆగదు. స్టవ్లో ఉన్న నిప్పు అక్కడి నుండి బయటికి వచ్చినా అది అన్నిటినీ కాల్చివేసినట్లు ఒక వ్యక్తి తన పరిశుద్ధముని కాపాడుకోలేదంటే, పాపములు పడిపోతున్నారంటే అది ఆయనతో ఆగదు. అది అందరితో పంచిపెట్టుకొని పెద్దగా మారుతుంది. ఇట్ కన్స్యూమ్స్ ఎవ్రీథింగ్. దొరికిన వాళ్ళు అందరూ వాడుకుంటారు, దొరికినది అన్నిటినీ వాడుకుంటారు. సంపాదిస్తున్న మొత్తం కూడా తిని త్రాగి వేస్ట్ చేస్తాడు. గుడిసెలాగా ఉంటుంది 10 సంవత్సరం. నీళ్లు కాలుతుంది వర్షానికి, ఎండకు తట్టుకోలేము. శరీరం అంతా వ్యాధులు. త్రాగి కిడ్నీ ఫెయిలియర్, లంగ్స్ ఫెయిలియర్, ఊపిరి ఆడటం లేదు. నోరంతా కూడా పున్నులు, కడుపులో పున్ను, ఎముకలలో వ్యాధి పట్టుకొని టీబీ వ్యాధి, ఆస్మా వ్యాధి, కలుపు. ప్రైజ్ ది లార్డ్. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 13వ వచనం. ఈ కలుపుని చూస్తున్నావా? అది ఉన్నంత వరకు నీ ఫలితం ఉండదు. ఎవరెవరు జీవితంలో ఫలించలేదు అంటున్నావో, నీ జీవితంలో ఉన్న కలుపులను కూర్చి శ్రద్ధ వహించు. కలుపులు ఉంచుకొని నీ జీవితం ఫలించదు కనుక ఫస్ట్ క్లియర్ ఇట్. రైతులు అందరికీ తెలుసు, దున్నించి కలుపులను తీసి, ముళ్ళులో రాయిని తీసి, వరమేసి ఒక పొలమును తయారు చేసిన తర్వాతనే నాటుతాడు, ఫలిస్తుంది. అవసరం లేదని మీరు అట్లనే నాటు పెట్టి చూడండి ఏమవుతుంది. యెషయా పుస్తకం 55:13 చెప్తుంది, ఫస్ట్ క్లియర్ ఇట్, సెటిల్ ఇట్, బర్న్ ద థింగ్స్, కలెక్ట్ ద థింగ్స్, బర్న్స్ థింగ్స్. నీ చెడు స్నేహితమును వదిలిపెట్టు, నీ పగ ద్వేషమును వదిలిపెట్టు. నీలోనే నీ కనుక్కుంటున్న దుర్కార్యముల నుండి బయటపడు. నీ కుటుంబానికి నీ చేసిన ద్రోహం, దానికి కారణమైన అలవాటము, నీ కుటుంబం శాంతిని కోల్పోగొట్టకు నీ ద్వారా జరుగుతున్న విషయాలు, నీ ఇంటికి తెచ్చిన వ్యక్తులు, నిన్ను మాయలో చిక్కుకున్నట్టుకి చేస్తున్న వ్యక్తులు,
వీళ్ళందరినీ దూరం చేయి. హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. నీ కన్నులు చూస్తున్నది దూరం చేయి, నీకు ప్రశాంతత ఉంటుంది. ఒక్కరోజు పరిశీలించి చూడు. సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, సీరియల్స్ని కానీ, మూవీ చూడటంని కానీ వదిలిపెట్టి కొద్దిగా మౌనంగా ఉండి చూడు. నీకు ఎంతో పరిశుద్ధత వచ్చేస్తుంది, ఎంతో శాంతి నీలో కనిపిస్తుంది, ఎంతో ప్రశాంతత నీలో కనిపిస్తుంది. నీకు బ్లడ్ ప్రెషర్ తక్కువ అయిపోతుంది, నీకు షుగర్ తక్కువ అయిపోతుంది. మనలో చాలామంది ఎంటర్టైన్మెంట్ కొరకు లేదా మైండ్ రిలాక్స్ చేయటానికి కొన్ని కార్యం చూస్తున్నాం. కొన్ని కార్యాలు మైండ్ రిలాక్స్ చేయటం కాదు, ఇంకా మైండ్ని ఖరాబ్ చేయటకు అది కారణం అవుతున్నది. సో వాట్ షల్ వి డూ? ఏం చేస్తాం? దేవునితో గడపండి. స్పీక్ టు ద లార్డ్, స్పెండ్ టైం విత్ ద లార్డ్. దేవుడితో గడుపు. 10 నిమిషమైనా, 20 నిమిషమైనా, అర్ధ గంటలైనా నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుడితో సంబంధం ఏర్పరచుకోనండి. వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ ద బైక్లో పోయినప్పుడు కానీ, వంట చేస్తున్నప్పుడు కానీ, ఊడుస్తున్నప్పుడు కానీ, తుడుస్తున్నప్పుడు కానీ దేవునితో నీ మైండ్ని కనెక్ట్ చేసుకొని మాట్లాడి చూడు. నీ బుద్ధికి అర్థం చేసుకునే విధానముగా శాంతినిలో ప్రవహిస్తున్నది. హల్లెలూయా. ఓసియా గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనం చెలుకుచున్నది. ఎందుకు విత్తనమును వదిలినా ఏమవుతుంది? వీడ్స్ విల్ టేక్ ఓవర్ ద ట్రెషర్ ఆఫ్ సిల్వర్. నీ జీవితంలో అది ఇది ఉండవచ్చు, అలవాటం తప్ప అంటే తప్పు అని కంటే అది నిన్ను డామినేట్ చేస్తుంది. నీ ఐశ్వర్యముని తినేస్తుంది, నీ సమాధానాన్ని తినేస్తుంది, నీ క్యారెక్టర్ని మార్చివేస్తుంది, నీ జీవితం అనే తన ఆధీనంలో తీసుకొని కట్టివేస్తుంది. సంధ్యలతో నీ బంధింపబడతావు. కలుపులు అన్నది చిన్న చెట్టు కాదు, అది కలుపులు చాలా పిశాచుకు సంబంధించిన అలవాటములు. ప్రియమైన మిత్రులారా, లూకా సువార్త 6వ అధ్యాయం 44వ వచనం పలుకుచున్నది, ఫర్ ఈచ్ ట్రీ ఇస్ నోన్ బై ఇట్స్ ఓన్ ఫ్రూట్. నీ క్రియలను బట్టి నీ ఎవరని చెప్తాడు. ఇప్పుడు లోకం నిన్ను ఏమని చెప్తున్నది? నీ క్రియలు ఎటువంటి ఉన్నది, నీ మాట ఎట్లా ఉన్నది, నీ చూపు ఎట్లా ఉన్నది, నీ వింటున్న విధానం ఎట్లా ఉన్నది, నీ చేస్తున్న పని ఏమిటి, నీ వెళ్తున్న చోట ఏమిటి, నీ హృదయ వాంఛ ఏమిటి, నీ తలంపులు ఏమిటి, అది అన్నీ కూడా నీ ఎవరని చెప్తున్నది. వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరూ అన్యాయం, దేవుడు ఒక్కడు చూస్తున్నారని అస్సలుకి భయపడకుండా కలపడం, మిక్సింగ్ థింగ్స్, ఎర్నింగ్ మోర్ మనీ, సంపాదించి ఇల్లు కట్టి ఇవి అన్నిటి కూడా సాధించి పిల్లలు చదివించి కారు బంగ్లా, అది దేవునికి వ్యతిరేకంగా మనకు మనమే నరకానికి మనం కాల్చుటకు సంపాదిస్తున్న కట్టెలు. నరకములు మనం కాల్చివేయటకు మనకు మనమే సేకరించుకునే కట్టెలు. మనం సంపాదించినది, అక్రమంగా సంపాదించినది సాక్షిగా ఒకరోజు మాట్లాడుతుంది, ఎదురు సాక్షిగా నిలబడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పక్షులు చెప్తుంది. చిన్న బల్లి ఉంది కదా మన గదిలో, అది చెప్తుంది మన గదిలో జరిగిన విషయములు, మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడిపిస్తాడు. నేను చెయ్యలేదు అని చెప్పినా ఈ భూమి సాక్షిగా నిలబడుతుంది. ఎందుకనగా
ప్రతి ఒక్క జీవరాశిలో దేవుడు ఉన్నాడు. నీ రాత్రియోడు రాత్రిగా రాయిని పక్కన నాటి పొలముని అపహరించుకొని ఆ భూమి మాట్లాడుతుంది, నీకు పండు ఇవ్వదు. నీ సంపాదించిన నీ తినవు, అది పిల్లలకు ఆశీర్వాదంగా ఉండదు. వ్యాధి బాధలతో చిక్కుకొని తీరని వ్యాధి మీ కుటుంబంని ఒక్కరి తర్వాత ఒకరి తాకును. ప్రియమైన మిత్రులారా, అస్ ఇండివిజువల్, ఒక వ్యక్తిగా నాలో ఉన్న కలుపులను కూర్చి ఈరోజు మనం ఆలోచించుకోవాలి. నేను ఉన్నది దేవునికి ప్రీతికరంగా జీవించి మంచి పండు ఇవ్వటానికి. ద్రాక్ష చెట్టు పండు ఇవ్వాలి, కానీ ఆ ద్రాక్ష తోటంలో పండు కొద్దిగా వస్తున్నది, కలుపులకి ఇంత వస్తున్నాయి. మీరు అడగవచ్చు, దేవుడు అప్పుడప్పటికి నన్ను శుద్ధి చేయవచ్చు కదా, నాకు సహాయం చేయవచ్చు కదా. దేవుడు అట్లా చేయరు. చివరి రోజు కొరకు అక్రమకారులను, పవిత్రమైన వారిని, మూర్ఖుడులను, అమాయకుడులను కలిసి భూమిలో జీవించుటకు అనుమతించి ఉన్నాడు. ఇంత అక్రమం చేసిన వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారే, వారు మంచిగా ఫలిస్తున్నారంటే కంగార పడకండి. చివరి రోజు కొరకు దేవుడు వాళ్ళతో వదిలి ఉన్నారు. అది నువ్వైనా సరే, నేనైనా సరే, తప్పు చేసి మనకు ఎటువంటి శిక్ష జరగలేదు, మనం మంచిగానే ఉన్నామంటే కలుపుని మంచి విత్తనముతో పెరుగుటకు దేవుడు అనుమతించి ఉన్నారని అర్థం. చివరి రోజు మొట్టమొదటిగా కలుపుని సేకరిస్తాడని వాక్కు ఈరోజు మనం విన్నాం. రెండవది రాకడలో మొట్టమొదటిగా దేవుడు చేసిన కార్యం కలుపులంటి వారిని సేకరిస్తాడు, కాల్చివేయటకు. మంచివాడిని తర్వాత తనతో చేర్చుకొని పోతారని ఈ ఉపమానం మనకు చెప్తున్నది. ద ఫైనల్ డెస్టినేషన్, చివరి మన గమ్యం పరలోకం. పాపం అంటే ఏదో ఒకటిని అనుకుంటాం, లేదు, అది ఒక కలుపు. మనం ఒక నరుడుగా జీవించకుండా, పునీతుడుగా జీవించకుండా మనల్ని జంతువులాగా మార్చుటకు పిశాచు మనలో కలిపిన విత్తనాలు. ఆ విత్తనాలకు వేరు ఉంటుంది. వేరు ఉన్న చెట్టు పెద్దగా మారి ఇంకా విత్తనం ఇస్తుంది. ఎవరిలో ఏ పాపమైనా వేరు పెద్దగా ఉంటుందో వారు అందరికీ పాపమును నేర్పిస్తున్న వ్యక్తిగా, అందరికీ కలుపును ఇచ్చిన ఒక చెట్టుగా మారిపోతాడు. నేను అటువంటి చెట్టుగా ఉండకూడదు. నేను దేవుడు నాటిన చెట్టు ద్రాక్ష పండుని ఇస్తా, గోధుమ గింజలను ఇస్తా. నా ఫలములో నా యజమానుడు వచ్చి వేదన పడకూడదు. ఇంత వరం వేసినా, ఇంత నీకు కాంపౌండ్ కట్టించినా, ఇంత నీళ్లు పోసినా, కానీ నువ్వు నాకు ఈ కలుపులను ఇచ్చావే అని నన్ను కూర్చి బాధపడకూడదు. ఈ రోజు వరకు నేను కలుపులు ఇచ్చిన, ఈ రోజు నుండి దేవునికి నేను పండు ఇవ్వాలి, లాభం ఇవ్వాలి. నన్ను దేవుడు సృష్టించినందుకు నేను లాభంగా మారాలి. నా యజమానుడికి ఆనందమైన ఒక వ్యక్తిగా నేను మారాలి. భూమిలో మిగిలిన వారు అందరూ కూడా కలుపులాగా మారిపోయినను నేను దేవునికి పండులాగా ఉండాలి. దేవునికి సంతోషమిచ్చే ఒక వ్యక్తిగా ఉండాలి. ఐ యామ్ హియర్ టు మేక్ మై గాడ్ హ్యాపీ. నా దేవుని సంతోషపరచటకు నేను ఉన్నాను, దేవుని చిత్తమును చేయటకు నేను ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనే ఒక కలుపుగా మారి, దేవునికి బరువుగా మారి, ఆ పరిశుద్ధమైన దేవుడు చివరి రోజున నన్ను కట్టి నరకంలో త్రోసివేయటకు బదులుగా నేను మంచి విత్తనముగా, గోధుమ గింజలాగా, ద్రాక్ష పండులాగా, పండు ఇచ్చి చెట్టులాగా నేను ఫలించాలనేది దేవుని ఆశ. ఒక ముఖ్యమైన విషయం దేవుడు పలుకుచున్నాడు. ఈ కలుపు చెల్లినది ఎవరు? పిశాచ్.
ఎప్పుడు చెల్లించాడు? నీ మేలుకొని ప్రార్థనలో ఉంటున్నప్పుడు. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం, ఈ డ్రెస్ మంచిదా, ఈ బండి మంచిదా, ఈ చోటకి వెళ్ళటం మంచిదా, ఇదిని చూడటం మంచిదా, దీన్ని ధ్యానించటం మంచిదా, ఈ కోపం మంచిదా, ఈ పగ మంచిదా, ఈ కొసకొసలాడటం మంచిదా, ఈ గాసిపింగ్ మంచిదా, ఈ దుఃఖం మంచిదా, ఈ అలవాట మంచిదా, ఈ అప్పు తీసుకోవటం మంచిదా, ఈ విందు వినోడది నాకు అవసరమా, వీళ్ళ ఇంటికి పోవటం అవసరమా, ఈ సంబంధం నాకు అవసరమా అని ప్రతి దానిని నీ శ్రద్ధ వహించకుండా కాదులే, ఏం కాదులని నిద్రపోతున్న సమయం వచ్చేస్తాడు. కలుపు చల్లును. అందుకే 24 hours మనం అలర్ట్గా ఉండాలి. మన బలహీన సమయములో పిశాచి వస్తాడు. ఆకలి సమయములో ఆయన ఆహారమును మనకిస్తాడు. దాహముతో ఉన్న సమయంలో ఆయన తన నీటితో మన దాహంని తీరుస్తాడు. జాగ్రత్త. దాహం కనుక ఏమైనా త్రాగకూడదు. ఆకలి అని అన్నిటినీ తినకూడదు. బీ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్, బీ స్ట్రిక్ట్ విత్ యువర్ సెల్ఫ్. నీ మీదే నీ జాగ్రత్తగా ఉండు. నిన్ను నువ్వు భద్రంగా నడిపించు. You are the driver of your life. You are the sole take care of your life. నిన్ను కాపాడుతున్న డ్రైవర్ నువ్వే. బయట నుండి ఎవరు ఒక్కరు వచ్చి నిన్ను రక్షించలేదు, నిన్ను మార్చలేదు. అన్నీ నీలోనే జరుగుతున్నాయి. గుడ్ ఆర్ బ్యాడ్, హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్, ఎవ్రీథింగ్ ఈస్ కమ్స్ ఫ్రమ్ యూ. యూ ఆర్ ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వే నడిపిస్తున్నా. కొన్ని రోజులు అమ్మ నాన్న నడిపించాడు, బోధించాడు, మనకు బుద్ధి తెలివితేట వస్తున్న వరకు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? నువ్వే. నిన్ను నువ్వు ఎలా నడిపించుకుంటున్నావు? ఈ 5 సెన్సెస్లో ఏమి వింటున్నావో, చూస్తున్నావో, గ్రహిస్తున్నావో దాన్ని బట్టి. సో మేక్ షూర్, బీ సెలెక్టివ్ ఇన్ వాచింగ్, be selective in listening, be selective in talking, be selective in smelling, be selective in touching, be selective in doing, be selective in going to the places, be selective in thinking. Choose the best. తిరిగి చేయి. ఈ 5 అవయవం ద్వారానే నీ జీవితం నడిపించుకుంటున్నావు. కనుక గొడవలను చూసినా గొడవ చేయాలనే కనిపిస్తుంది. కామం సంబంధించి విషయం చూసినా అది చేసి చూడాలని, అనుభవించాలని ఆశపడతాం. పునీతుల జీవితమును, వేద సాక్షుల జీవితమును చదువుదాం. క్రైస్తవ జీవితం అనేది ఈ భూమికి సంబంధించినది కాదు, పరలోకం సంబంధించినది. ఈ భూమిలో జీవిస్తున్నప్పుడే దేవుని కొరకు ఎలా ఫలిస్తామో అన్నది నీ కూర్చి. ఈరోజు నేను దేవుడికి ఏం చేసినా, వాట్ ఐ డిడ్ టుడే ఫర్ మై గాడ్. ఒకవేళ దాన్ని కూర్చి నాకు తలంపలే లేదు, నేను నా కొరకు జీవించానంటే ఎందుకు నా జీవితం ఇక్కడ? అది కలుపులతో నిండబడిన జీవితం. నా ఫలమును దేవుడు ఆశీర్వదించను. పండు ఇవ్వవలసిన కాలంలో యజమానులు వచ్చి పండు కోరుకుంటున్నప్పుడు ఆ ఫలములో పండుకు బదులుగా కలుపులు ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు మాట. ఈరోజు మనం చదివిన ఐసయా పుస్తకం 5వ అధ్యాయం 3 నుండి 6, నేను నీకు ఏం చేయలేదు, మంచి పండు పండించవలసిన అన్ని చేశానే, నువ్వు నాకు ఏం చేశావు, ఏమిచ్చావు, నీ వలన నేను పొందినది ఏమిటి, నిన్ను సృష్టించినదికి నేను పొందినది ఏమిటి, ఈ లోకానికి ఉపయోగకరం లేకుండా కలుపుని పెంచావే అని ఆ ఫలముని కాల్చివేస్తారన్నమాట. అక్కడ ఉన్న ద్రాక్ష చెట్టుని కలుపులతో కలిసి కాల్చివేయి ఆ ఫలము దేనికి ప్రయోజనం లేని ఫలముగా వదిలిపెట్టిపోతారన్నమాట. గాడ్ విల్ లీవ్ యూ అండ్ గో వెన్ యు ఆర్ నాట్ రియలైజింగ్ అబౌట్ యువర్ కాల్. నీ పిలుపుని కూర్చి తెలియకుండా, జాగ్రత్త వహించకుండా, నీ అన్నిటినీ అనుమతించి అందరినీ వాడుకొని అందరూ వాడుకున్నట్లుగా నిన్ను సమర్పించుకుంటున్నది ఒక వ్యక్తి అయితే చాలా త్వరగా దేవుడు నిన్ను వదిలి
వెళ్ళిపోతాడు. దెన్ యు ఆర్ కంప్లీట్, విల్ బి ట్రాప్డ్ బై డెవిల్ అండ్ కంప్లీట్లీ యూ విల్ బి యూస్డ్ ఫర్ డెవిల్. దేవుడు వదిలిన మరు నిమిషమే నీ జీవితంలో పిశాచు వస్తాడు. సకలము ఆయన నడిపిస్తాడు. పిశాచుకు కూలీ పని చెయ్యు వ్యక్తిగాని మారిపోతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్ డే. చివరి రోజు కొరకు యేసయ్య వేచి ఉంటున్నాడు. కలుపులను కాల్చివేయటకు సేకరింపబడతాడు. గింజలను చేర్చి తన ఇంటికి యేసయ్య తీసుకొని పోతాడు. ఇట్స్ ద రైట్ టైమ్ నౌ ఫర్ us టు రిపెంట్, టు చెక్ అవుట్ వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ us. వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ మోర్ ఇన్ us. ఏది నాలో అధికంగా ఉన్నది, దేనిని వెళ్ళకొట్టాలి, దేనిని పీకి వేయాలి, దేనిని పెంచుకోవాలి, దీన్ని తెలుసుకొని మంచి జీవితం జీవించుటకు మనం అర్పించుకుందాం. మంచి క్రీస్తు మనను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించు మా దేవా, స్పందించుమయా, స్వీకరించు మా దేవా, స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు జీవలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. కరుణామయుడైన దేవా, మా హృదయం ఒక ఫలమని, దానిలో నీ వాక్కు నాటపడినప్పుడు మేము దానిని విశ్వసించి అంగీకరించి దాని ప్రకారం జీవిస్తున్నప్పుడు ఫలించే చెట్టులాగా మారుతామని బోధించితివి. పొరపాటుకు మేము అనుమతించుట వలన నాటపడి ఉన్న గింజలను తొలగివెంచి మమ్మల్ని కాచి కాపాడమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపుకు త్రిప్పి మన ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించితివి. సృష్టింపబడినవి అన్నీ ఆయన ద్వారానే సృష్టింపబడి ఉన్నవి. ఆయన సృష్టించిన ఈ ప్రపంచం పాపములో మునిగిపోయినప్పుడు వాక్కైన ఆయన నరుడుగా మా మధ్యలో జన్మించి పాప పరిహారం కొరకు తన రక్తమును చెంది ఈ ప్రపంచమును తన పరిశుద్ధమైన బలి ద్వారా పవిత్రపరచాడు. దానికి వెలగా సిలువలో తన చేతులు చాచి మరణించి మాకు జీవం ఇచ్చాడు. ఇట్లు అతడు మరణింపు సంగెలుపు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లేనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమును భోజనానంతరము పాత్రము అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచ్చు ఇట్లైనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేస్వా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సోగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నా. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నా. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మా కథోలిక శ్రీ సభను జ్ఞాపకమించుకో. ఫ్రాన్సిస్ జగద్గురును, గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మలను ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఉత్థాన మగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు, నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకమించుకోను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోను. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి యొక్క మరియమాతతోను, పునిత జోజప్పతోను, పునిత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మాకు ఈ రోజుల్లో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుతున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపము లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును దీక్షింపు. ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుకరింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా.
ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములకు పరిహరించడం వారా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్లకు విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మస్వస్థత పొందదను. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వములను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయండి. క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట జంతువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులలో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడా, ఈ భూమిలో మేము మీ కొరకు జీవించబడాలని సృష్టింపబడి ఉన్నాం. మీ వాక్కుని గ్రహించి ఉన్న మేము ఫలించే చెట్లుగా ఉండాలని ఈ ప్రేమ విందులో మాకు భాగం ఇచ్చితివి. ఈ ప్రేమ విందును భుజించిన మాలో నిన్ను కూర్చిన జ్ఞానం పరిపూర్ణమవునుగాక. తద్వారా రేయం పగలు మేలుకొని మా ఆత్మను కాపాడుకొని పండించే జీవితమును, ఫలించే జీవితం జీవింప కృపను దయచేయము. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. ఎల్లి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రేపటి దినం ఆదివారం కమ్యూనిటీ మాస్ విల్ బి స్టార్ట్ అట్ 10 o'clock. 10 గంటలకి జపమాల, ఆరాధన మరియు దివ్యపల్లి పూజ రేపటి దినం ఉండును. వీలున్న వారు పాల్గొనవలసిందిగా ప్రేమతో